హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ మా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి ప్రజెంట్ లో తల్లాడలో ఉన్నాం, ఖమ్మం దగ్గర తల్లాడ దగ్గర ఉన్నాం. మనకు లోడ్ వచ్చేసి ఆర్టీ ట్రాన్స్పోర్ట్ ఫోన్ చేశారు. మనకు లోడ్ వచ్చేసి తల్లాడ నుంచి నూకలు ఉన్నాయంట, రైస్ మిల్ నుంచి. అంటే ఒక 3-4 రైస్ మిల్ లోడింగ్ అంట. ఆ నూకలు వచ్చేసి మనకు పెబ్బేరు లిక్కర్ కంపెనీ, మందు తయారయ్యే కంపెనీలకు ఈ నూకలు అన్నట్టు. ఆ కంపెనీలో ఈ నూకలే చాలా రకాలు కలుస్తాయి. అలా మొక్కజొన్నలు కలుస్తాయి, నూకలు కలుస్తాయి, కెమికల్ కలుస్తాయి. చాలా అసలు చెప్పుకుంటే ఘోరంగానే. సరే, మీకు అది లోడింగ్ విధానం ఏంది, మీకు అక్కడ లిక్కర్ కంపెనీలు ఎలా తయారైతుంది ఏంది అని, మీ కెమికల్ ఎట్లా తయారు చేస్తారు ఏందనేది మీకు చూపిస్తా పక్క. ప్లీజ్ లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ దయచేసి మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. బండి లోడ్ అయిపోతుంది, 2 ఎట్లయింది, 2 మిల్లులు అయింది, ఇంకో మిల్లు పోవాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే ఈ మిల్ల లోడ్ అయిపోతుంది. ఈ లోడ్ సగం అయింది, ఇంకా ఇప్పుడే లోడ్ అయిపోయింది, ఇంకా అయిపోలేదు. లాస్ట్ నెట్ ఉంది, ఇంకొక 30-40 బస్తాలు తక్కువ పడ్డది. ఇప్పటికే 4 మిల్లులు, ఇంకో మిల్లుకు పోవాలంట. మొత్తం సుంకు దుమ్ము బస్తాలు సంబంధించుకోండి, మొత్తం ఫ్రెష్ అప్ అయినా మళ్ళీ వేరే మిల్లు పోవాలంటే. ఇప్పటికే 4 మిల్లులు తిన్నాం, ఆ మిల్లులు తిరగలేక సాగుతుంది. మనకి ఇప్పుడే లోడ్ అయిపోయింది, పట్టా కట్టేసుకున్నాం, బయలుదేరినాం. ప్రజెంట్ అయితే రన్నింగ్ లో ఉన్నాం. మన బిల్లు వచ్చి ఖమ్మంలో ఇస్తున్నారు పేపర్లు, అడ్వాన్స్ కూడా. అందుకనే జర్నీలో ఉన్నాం మనం. ఖమ్మం పోయినాక పేపర్లు వేసుకొని బయలుదేరాలి. ఇప్పుడే మనం మిరాల్ కూడా వచ్చేసాం. ఖమ్మంకి వెళ్ళి బయలుదేరి మిరాల్ కూడా స్టార్టింగ్ లో ఉన్నాం. ఇప్పుడు ఈ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఈ మనం ఇట్లా మల్లెపల్లి, దేవరకొండ, కలకుర్తి, అట్లా జడ్చెర్ల, పెబ్బేరికి వెళ్ళిపోవాలి. మనం ఇందాక ఫ్లైఓవర్ కాడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకుందాం, డివైడ్ అయిపోతాం. మళ్ళీ స్ట్రైట్ పోతే మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఈ నుంచి మనం సాగర్ రోడ్కి వెళ్ళిపోవాలి. అందుకే మనం లెఫ్ట్కి వెళ్ళిపోదాం. టక్క లెఫ్ట్ తిరిగి మళ్ళీ ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ తిరిగినాక టక్క ఒకటే రూడిగా దేవరకొండ, మల్లెపల్లి, దేవరకొండ, కలకుర్తి, జడ్చెర్ల, అలా మనం కొత్తకోట, పెబ్బేరు వెళ్ళిపోవాలి. అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకు పెబ్బేరు. ఇది మనం ప్రజెంట్ దేవరకొండలో ఉన్నాం. ప్రస్తుతానికి దేవరకొండ నుంచి బయలుదేరి దేవరకొండ దగ్గరికి వచ్చినాం. దేవరకొండ స్టార్టింగ్ లో ఉన్నాం, మల్లెపల్లి నుంచి క్రాస్ అయిపోయినాం. మనకి వచ్చేది ఇప్పుడు ప్రజెంట్లీ వచ్చేది దేవరకొండ. తర్వాత మనకు కలకుర్తి, జడ్చెర్ల కాడ మళ్ళీ క్రాస్ అయిపోతాం. మనకు బెంగళూరు హైవే తాగుద్ది. అప్పటిదాకా ఒకటే రోడ్డు. ఆ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని బెంగళూరు హైవేకి మనం పెబ్బేరు వెళ్ళిపోవాలి. మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చి పెబ్బేరు. ప్రజెంట్ తెల్లారుతుంది, విపరీతమైన చలి మంచు గిట కురుస్తుంది, జాగ్రత్త. దేవరకొండ ఫస్ట్ ఎంట్రింగ్ లో సినిమా టాకీస్, తర్వాత వచ్చేది మనకు బస్ స్టాండ్. ఈ పార్క్ ఇక్కడ ఆల్రెడీ వెజిటేరియన్ మార్కెట్ స్టార్ట్ అయి ఉంటది. పొద్దుగాలనే స్టార్ట్ అయింది, ఇక్కడ 3 గంటలకే ఆల్రెడీ తినిపేస్తూనే ఉంది ఆటోలలో. దేవుని కూడా బాగా మార్కెటింగ్ ఇక్కడ మంచి రన్ అవుతుంది. అన్ని దాంట్లకంటే ఆల్రెడీ దింపేసుకుంటూ దవానంతా వెజిటేరియన్ అంతా వెజిటేరియన్. మనకి ఇప్పుడు వచ్చేది దేవరకొండ బస్ స్టాండ్, చిన్నగానే ఉంటది లెఫ్ట్ సైడ్ లో. మనకి ఇది బస్ స్టాండ్. ఇంకా బస్సులు రన్ కాలేదు, స్టార్ట్ కాలేదు ఇంకా. ఇప్పుడే ఒక్కొక్కటి డిపోల నుంచి బయటికి వెళ్తున్నాయి. దేవరకొండ బస్ స్టాండ్. నెక్స్ట్ మనకు అడ్రోడ్ వస్తుంది శ్రీశైలం హైవేది. ఇంకెప్పుడు చెప్తాం అనుకుని మర్చిపోయినా. ఏ నుంచి ముందర మనకి సర్కిల్ వస్తుంది, లెఫ్ట్ పోతే డిండి, శ్రీశైలం, అచ్చంపేట, శ్రీశైలం. శ్రీశైలం వెళ్ళడానికి షార్ట్ కట్ అన్నట్టు. హైదరాబాద్ వచ్చేటోళ్ళకి అక్కడి నుంచి వస్తారు, కానీ ఇక్కడ నల్గొండ జిల్లా ఇక్కడ పోయేటోళ్ళకు ఈ నుంచి 100 నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. దగ్గరలో ఉంటుంది శ్రీశైలం. దగ్గర అంటే షార్ట్ కట్ లో అన్నట్టు, దూరం లాంగ్ కాకుండా మంచిగా ఉంటుంది రోడ్డు. హ్యాపీ జర్నీ. లెఫ్ట్ తీసుకోవాలి, ఇట్లా వచ్చే చివరస కాదు. చేయడంతేమో జడ్చర్లకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి అయితే డిండి వచ్చేసి 38 కిలోమీటర్లు, కలకుర్తి 50, శ్రీశైలం వచ్చేసి 138 కిలోమీటర్లు చూపిస్తుంది మనకు. ఇక్కడ నుంచి వరస నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసేసుకుంటే చక్కగా మనం డిండి, శ్రీశైలం స్ట్రీట్ గా పోతే మనం జడ్చెర్ల కాబట్టి మనం నేరుగా. ప్రజెంట్ లేదా మనం జడ్చెర్లలో ఉన్నాం. జడ్చెర్లకి వెళ్ళి మన బెంగళూరు హైవే. మనం ఏం లెఫ్ట్ తీసుకోవాలి. మనం రైట్ పోతే హైదరాబాద్, లెఫ్ట్ పోతే బెంగళూరు, స్ట్రైట్ పోతే మహబూబ్నగర్ సిటీలోకి వెళ్ళిపోతాం. మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. మనం పెబ్బేరు అన్లోడింగ్ పాయింట్ వాటికి ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ నుంచి వెళ్ళినా మనకు ఇదికి వెళ్ళి మనకు ఒక 80-90 కిలోమీటర్లు ఉంటుంది ఇంకా జర్నీ. ప్రజెంట్ లేదు జడ్చెర్ల హైవే దగ్గర ఉన్నాం మనం. ప్రజెంట్ అయితే మనం కొత్తకోట సెంటర్ లోకి వచ్చినాం. అంటే హైవే మడి పోవాలి, కాకపోతే మనం కొత్తకోట సెంటర్ లోకి వచ్చినాం. ఎందుకంటే కూరగాయలు కానీ వాటర్ పట్టుకొని బియ్యం, కూరగాయలు తీసుకొని పోదామని వచ్చినాం. ఆ కంపెనీ దగ్గరికి పోతే ఏం దొరకదు అక్కడ, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి టౌన్ లోకి వచ్చినాం. మళ్ళీ ఈ నుంచి మనకు పెబ్బేరు వచ్చి 20 కిలోమీటర్లు ఉంటుంది లిక్కర్ కంపెనీ. ప్రజెంట్ కొత్తకోట బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం మనం. ఇక అన్ని సరే అంటే మామూలుగా మన కిరాణా సామాన్ అవన్నీ తీసుకొని వాటర్ కూడా పట్టుకొని వెళ్ళిపోతే మనకు ఒక 3-4 రోజులు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ దగ్గర అయినా కానీ మనకు తిననీకి ఫుడ్ ఇబ్బంది ఉండదు. అందుకని సెంటర్ లో ఉన్నాం మనం ప్రజెంట్ అయితే. కొత్తకోట ఇది అయితే లిక్కర్ కంపెనీ దగ్గరికి వచ్చేసాం. ప్రజెంట్ లో ఇట్లా పడేది మనకి లిక్కర్ కంపెనీ.
ఇక్కడే అన్లోడింగ్ పాయింట్. మొత్తం బండ్లన్నీ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. మా అడవి సీరియల్ వేసుకుంటే తర్వాత సీరియల్ తో పాటు పిలుస్తారు. ఇదే లిక్విడ్ తయారయ్యేది మందుకు. అడిగిపోతే గానీ తెలుస్తుంది మనకి ఎట్లా టైం పట్టేది ఏంది అనేది. ప్రజెంట్ అయితే కంపెనీ దగ్గరలో ఉన్నాం. ఇంత పార్కింగ్ ప్లేస్. ఇక్కడ బండి ఆపుకోవాలి, తర్వాత సీరియల్ వేసుకొచ్చినాక పంపిస్తారు. లోనికి పోయినాక మరి వీడియో తినిస్తారా ఏం లేదని తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే సో పని లేదు, దానికి లోడింగ్ వచ్చినాయి కానీ అన్లోడింగ్ పాయింట్ లో బిల్లులు తీసుకొని గేట్ దగ్గర పోవాలి. గేట్ దగ్గర పోయి సీరియల్ వేయించుకొని రావాలి. సీరియల్ వేసుకున్నాక ఎప్పుడు ఏందనేది మరి ఎట్లా చెప్తారు చూడాలి. ఎంత లోడింగ్ అన్లోడింగ్ వచ్చిన పనులు కానీ. కంపెనీ గేట్ ఇది. నేనైతే కంపెనీలోకి వచ్చేసినాము. అన్లోడ్ అవుతుంది. త్వరగా పట్టెప్పుతుండు. షాంపిల్ కొట్టాలి. షాంపిల్ కొట్టినాక ల్యాబ్ టెస్ట్ చేసినాక పాస్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే చేయరు. ఇదంతా కంపెనీ. ఫోటో వీడియో దిగొద్దంట, పర్మిషన్ లేదని చెప్పారు. తీసుకుంటే సెల్ తీసుకుంటా అని చెప్పారు. కాకపోతే దొంగసాడుగా తీస్తున్నా. సో ఎంతవరకు ఇళ్ళకి వచ్చారు పట్ట అయిపోయిస్తున్నాం. ఇదంతా కంపెనీ కెమికల్. అలాంటి లిక్విడ్ తయారవుతుంది. నూకలు ఇలా జొన్నలు, మళ్ళా మొక్కజొన్న, సద్దలు, వేరే రకాలు చాలా వరస్ట్ కూడా వేస్తారు. అంతా లిక్విడ్ తీసి కెమికల్ కలిపి మళ్ళా కెమికల్ కలిపి మనకు మందు తయారైంది. అంత చెత్త. కాకపోతే మనం దాన్ని బ్రహ్మాండంగా తాగుతుంటాం. అమృతం లెక్క ఉందని డబ్బులు పెట్టి వేలు కొనుక్కొని రోగాలు తెచ్చుకుంటాం. అది మా పరిస్థితి. వీడియో తీస్తే చూడండి. ఇదంతా కంపెనీ. అంతా లిక్విడ్ తయారయ్యే కుండీలు అవంతా లిక్విడ్. అలా లిక్విడ్ ఉంటది పెద్ద కుండీ ఎదురుగా పడేది అంతా కంపెనీ. ఫోన్ చూస్తే గుంజుకుంటారు తాడంగా తీసి. ఇప్పుడే అన్లోడింగ్ స్టార్ట్ అయింది. ఆవిడ తాడిపుతుండు. ఇక ముఠవాళ్ళు రాలేవో. ఇది అన్లోడింగ్ పాయింట్. చూడండి ఆ బండి ఎట్లా అన్లోడ్ చేస్తారు. మన్ను మచా ఎట్లా పోస్తారు చూడండి. కొద్దిగా దుమ్ము ధూళి మట్టి రోగాలు బియ్యం మట్టి మన్ను మశానం అంతా అన్ని కలిపి ఒక రసం తీసి చూడండి. రసం తీసి మొత్తం మనకు తాపిస్తారు అన్నట్టు. మనం బ్రహ్మాండంగా అమృతంగా తాగుతా ఉంటాం అన్నట్టు. ఇట్లా వేసి చేస్తా అంట బంగి మేళ తాగుతా ఉంటాం. అది ఎట్లా చేస్తుంది. ఈ కుండీలలో నింపుతారు మొత్తం స్టాక్. పెద్ద పెద్ద కుండీలు నింపి బంగి మేళ తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ఈ పనికిరాని నూకలు వేస్టేజ్ నూకలు అంతా ఈ పని చేస్తారన్న. బండి అయితే అన్లోడ్ అవుతుంది. చూడండి ఎలా అవుతుందో. ఇలా బట్టికి పోస్తారు నూకలు. ఇది కంపెనీ. ఆ లిక్విడ్ అంతా అందులో కుండీలలో ఉంచుతారు. 2-3 ఉంటాయి అక్కడ తయారైతాయి. మన బండి అన్లోడ్ అవుతుంది చూడండి. చెత్త లిక్విడ్. ఈ లిక్విడ్ అంతా పోసి ఆ కెమికల్ కలిపి మనం మందు లక్షల 100 వేలు పెట్టి తాగి పని ఖరాబ్ చేసుకుంటాం. బాగుంది కదా పని. మన బండి ఇప్పుడే అన్లోడ్ అయింది. కాంటా పెట్టినాం. ఏబింటి పెట్టాలి. ఏబిడ్జి పెట్టుకుని ముందర గేట్ ఉంటుంది. బయటకు వెళ్ళాలి. సెక్యూరిటీ గార్డ్ రిసీవ్డ్ తీసుకొని బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళి పార్టీకి ఫోన్ చేయాలి. లోడ్ అయితే మనకి ఇప్పటితోటి ఆ బయటకు వెళ్తే కంప్లీట్ అయిపోద్ది. ఇక లోడ్ అయిపోయి గేట్ బయటకు వెళ్తున్నాం. ఫుల్ చెకింగ్ ఉంటుంది సెక్యూరిటీ గార్డ్. మామూలు చెకింగ్ కాదు. గ్యాస్ అవి అన్ని లవడాలు అవన్నీ తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే మనకు ఆ నూకల్ లోడ్ కంప్లీట్ అయింది లిక్కర్ గోదాంకు. మనకి నెక్స్ట్ ఏ లోడ్ ఏం లేదని ఇంకా ఆఫీస్కి వెళ్ళి మనకు ఫోన్ రాలేదు. తర్వాత ఎక్కడికి ఏందనే తర్వాత వీడియో చేస్తా. మా ఛానల్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి కొద్దిగా. ఇప్పటికైతే అదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దాం అనేది ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేద్దాం. మనం చెన్నై పెడదాం అనుకుంటాం. ప్రజెంట్ లోడ్ అయితే రాలేదు. వచ్చినాక దాన్ని ఎక్కడైనా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా అప్డేట్ ఇస్తాం మీకు. కొద్దిగా మా ఛానల్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో ట్రిప్లో కలుస్తాం.